చేసి వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులకు యాక్టివ్గా హెచ్చరిస్తూ ఉంటాం. అయ్యా అమ్మ ఈ విధంగా అదే సార్ మన పాఠశాలకి ఈరోజు కార్పొరేట్ పాఠశాలలో ఫ్రీగా ఇంటర్మీడియట్ సీట్లు మన పాఠశాలలో 10th క్లాస్ మరి అంత చక్కటి విద్యాబోధన కల్పిస్తున్నటువంటి మన పాఠశాలని మీ పేరెంట్స్ మీ కోఆపరేషన్ లేకుండా ఇక్కడ మేము ఏ కార్యక్రమం చేయలేము. దీని అంతటికీ కారణం పేరెంట్స్. టీచర్స్ ఎక్కడున్నా మాకు అలవాటైన విద్య అది జరుగుతుంది. మేము ఎప్పుడూ ఒకలాగే చెప్తాం. లో స్టాండర్డ్ కుర్రోడికి ఎలా చెప్తామో బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఎందుకంటే ఉంటారు, ఉపాధ్యాయుల ముందు ఒకలా ఉంటారు, ఇంట్లోకి వచ్చే తల్లిదండ్రులు ఒకలా ఉంటారు. అందుకే మన ముగ్గురిని కలిపి తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పిల్లల్ని ఒకే వైపు తీసుకొస్తే వారి మనోభావాలు ఏమిటి, ఈ స్కూల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఈ ఉపాధ్యాయులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి, అలాగే కొండపల్లి సత్యంబాబు గారికి, మా ఎవరు వీరందరికీ విద్యార్థుల తరఫున మా గురవాడు తెలియజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమం సంతోషం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒక ఓటుకి ఇద్దరు తండ్రి అన్ని రకాల పనులు చేసి పెడుతున్నారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా స్కూల్ విషయంలో కానీ విద్యార్థుల విషయంలో స్కూల్ ఫీజుల విషయంలో కానీ సామాన్య జాగ్రత్తలు వచ్చేటప్పుడు ఎన్నో సలహా కార్యక్రమాలు చేస్తారు. ఒక రాజమండ్రిలో పెద్ద గ్రామ సంస్థ ఏర్పడింది సామాన్య. మా అన్నయ్య ఆదిరెడ్డి అప్పారావు గారికి అందరికి అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ఏ విధమైన ఇబ్బందులు కూడా జరగవు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు అన్నా, మన ఆదిరెడ్డి అప్పారావు గారు అన్నా అంతా కూడా మనకే ఉందమ్మా. మన వీరరామగారు గారి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు కూడా మన వార్డులో ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి నిజంగా ఇక్కడ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అలాగే మా చెట్టుపల్లి కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ మా తమ్ముడు కొడుకుడు సత్యబాబు గారికి మన అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక లీడర్ స్టేట్లో మన తరఫున ఒక లీడర్ స్టేట్లో ఉంటే అది ఎంత ఉపయోగం, ఎంత మంచిది అనేది ఆదిరెడ్డి వారి కుటుంబానికి చూసాం. అలాగే ఇప్పుడు మా సత్యబాబు దగ్గర నుంచి కూడా అదే ఆశిస్తున్నాం. అతన్ని మెంటాలిటీకి ఆలోచించడానికి సంబంధించిన పదవే భగవంతుడు స్టేట్లో ఇచ్చారు. వారి సేవలన్నీ ముందు మనకి, తర్వాత మిగతా స్టేట్లో మిగతా వాళ్ళకి అందాలని స్వార్థపూర్తిగా కోరుకుంటానని మా అందరినీ కూడా అప్పారావు గారితో అందరినీ కూడా ఎదురుని నడిపిస్తున్న మా అన్నయ్య గారు శంకర్, అలాగే యువనాయకులు దీపు గారికి, మాజీ కార్పొరేటర్ బొమ్మన శ్రీనివాస్ గారికి, ఇచ్చేసిన పేరెంట్స్ అయిన మీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఈ పాఠశాలకి ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం పేటీఎం అనే మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు పిల్లల్ని అలాగే ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులతో ఉన్న సమస్యలు ఉంటే పిల్లలకి ఎప్పటికప్పుడు తెలుసుకునేలాగా మన యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులైన లోకేష్ గారు ఈ పీటీఎం పెట్టడం జరిగింది. ఇది రాష్ట్రం అంతా కూడా
ఒక పండగ వాతావరణంలో ఈ మున్సిపల్ హై స్కూల్స్లో పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ స్కూల్తో పోటీ పడేలాగా ఈ మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ తీర్చిదిద్దడమే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక ఉద్దేశం. చాలామంది ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఈ గవర్నమెంట్ స్కూల్ని చిన్నగా చూస్తున్నారు. దానికి రెట్టింపు సౌకర్యాలు కల్పించి ఇక్కడ ప్రతి దిక్కున కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ని బాగు చేయడమే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ఇందాక మాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు గతంలో పిల్లల్ని చేతులు చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అలా చేస్తుంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. మళ్ళా మేము చెప్తున్నాం వేదిక మీదగా, పిల్లల్ని మాత్రం ఎవరిని కూడా దయచేసి కొట్టవద్దు, మీరు కళ్ళతోనే బెదిరించండి. ఎందుకంటే వాళ్ళు మీ స్థాయి దాటిపోతే తల్లిదండ్రులని పిలిపించి వారికి చెప్పండి. దయచేసి పిల్లల మీద మాత్రం ఎవరి మీద కూడా చేతులు చేసుకోవద్దని మరొకసారి హెచ్ఎం గారికి కూడా మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఎన్నో పనులున్న ఈ కార్యక్రమం పిల్లల్ని తల్లిదండ్రుల కార్యక్రమం అనేటప్పటికీ అప్పారావు గారు చాలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అన్నీ కూడా ఆపుకుని ఇక్కడికి వచ్చినందుకు 3వ వార్డు తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఏ సమస్య ఉన్నా స్కూల్లో ఆర్థికంగా కానీ ఏ ఏదన్నా సరే మేము ఎదురుండి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ అధికారంలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ స్కూలు పిల్లల భవిష్యత్తే ముఖ్యంగా కారణం కాబట్టి మీరందరూ కూడా ఏ విషయం ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒక ఫోన్ కాల్తో. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఫీజులు ఎక్కడ కూడా తగ్గించడం మనం చూడలేదు. కానీ మా యువ నాయకులు ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు ఏ కార్యక్రమానికి వచ్చినా, ఒక హాస్పిటల్లో కానీ ఒక పిల్లల విద్యా విషయంలో కానీ ఏది వచ్చినా సరే వాళ్ళు చేయడంతో పాటు అవసరమైతే ఎమ్మెల్యేగా ఉండి కూడా చేతి డబ్బులు తీసి పిల్లల్ని ఎంతోమంది చదివిస్తున్నారు. ఈ వార్డులో కూడా 4-5 పిల్లల్ని ఆదిరెడ్డి అప్పారావు గారు ప్రత్యేక శ్రద్ధతో చదివిస్తున్నందుకు ఆయనకి మళ్ళా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే పదవి వచ్చిన తర్వాత ఎవరో కూడా చిన్నవాళ్ళని పట్టించుకోరు. ఈ రోజు వరకు కూడా మా యువ నాయకుల ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు కానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ ఎంతో మంది పిల్లల్ని ఇక్కడ 10th క్లాస్ ప్రైవేట్ అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తుంటే వాళ్ళ ఆర్థిక సమస్య సరిపోతే వాళ్ళకు కూడా దగ్గరుండి ఎంతోమంది సాయం చేసి, ఇలా మా పిల్లలు ఖచ్చితంగా మీరు సీట్ ఇవ్వాలి, వాళ్ళు అంతే కట్టగలరు అని చెప్పి బల్లగుద్దు మరి చెప్పి ఎంతోమంది పిల్లల జీవితాలను తీర్చిదిద్దడమే కాకుండా వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత MBA అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత వాళ్ళ స్థాయిలో ఏమన్నా వస్తే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో నాకు తెలుసుండగా ఒక 20 మందికి 30 మందికి ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకుని ఉద్యోగాలు ఇచ్చింది కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి, ఏ కష్టం వచ్చినా మనకు మంచి నాయకత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళ ఆదేశించిన ప్రకారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ప్రతిసారి కూడా ఇలాగే జరగాలని చెప్పి, మీరు ఏ సమస్యలు ఉన్నా సరే మన హెచ్ఎం గారికి చెప్పండి. వారి దగ్గర అవ్వకపోతే మన దగ్గర కూడా అవ్వకపోతే స్థానికంగా మేము అందరం కూడా ఉన్నాము, ఖచ్చితంగా మా దృష్టిలో కూడా పెడితే వారి దగ్గర అవ్వలేని పక్షంలో మేము చేస్తాం. అలాగే హెచ్ఎం గారికి కూడా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ స్కూల్లో ఏది కావాలన్నా పిల్లలు ఇక్కడ ఏమైనా ఫండ్స్ కావాలన్నా ఏం కావాలన్నా కానీ మేము ఎదురుండి చేస్తాం. ఖచ్చితంగా రేపు ఏ విషయం వచ్చినా సరే ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ పిల్లల విషయంలో మాత్రం ఏ విషయం కూడా బాధ పెట్టకుండా ఏదన్నా ఉంటే మాకు చెప్పి మా ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఖచ్చితంగా ఎదురుండి ఆ సమస్యను పరిష్కరించి పిల్లల భవిష్యత్తే మాకు ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే నెహ్రూ పిల్లలు అందరం కూడా తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతిదిన పట్టు షాపుల్లో స్కూలు పిల్లల తల్లిదండ్రులు అలాగే అధ్యాపకుల యొక్క సమావేశం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సమావేశాన్ని ఇచ్చేసినటువంటి మీ అందరికీ స్టాఫ్కి, ముఖ్యంగా డయాస్ మీద ఉన్నటువంటి మా సోదరుడు చైర్మన్ పుడుపూడి సత్యబాబు గారికి, ఇక్కడ చైర్మన్తో నాగేశ్వరరావు గారితో పాటు త్రిమూర్తులు ఉన్నారు ఇక్కడ మీకు పనిచేయడానికి.
సత్యబాబు, మొమ్మనమైన, అలాగే అర్జున్, ఈ ముగ్గురు కూడా బాగా అనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తారు. ఆ తదుపరి మేము ఉన్నాం ఇక్కడ ఈ వార్డులో. ఈ వార్డు అంటే మా కుటుంబానికే చాలా అభిమానం. ఇక్కడ ఏదైనా గుడి కట్టించాలన్నా, బడి కట్టించాలన్నా మేము ముందుండి చేస్తాం. ఇదివరకే చెప్పాం, ఒక ఓటు వేయండి మీకు పని చేస్తామని చెప్పాం. ఒక ఓటు వేశారు, మా అబ్బాయి పనిచేస్తాడు, నేను పనిచేస్తాను, నా భార్య మాజీ మేయర్గా ఆల్రెడీ పనిచేస్తుంది. మేము ఎవరం కూడా వచ్చిన వాళ్ళని కాదనకుండా పనిచేసి పంపిస్తున్నాం. ఎవరైనా చదివించుకోలేకపోతే నేను చదివించడానికి సిద్ధంగా ఉన్నాం, వేరుస్తూ ఉన్నాను. అందుకని నేను ఆహ్వానం పడుతున్న పిల్లల్ని ఏం చదివారు, ఏం తీసుకుంటారు, ఏం గ్రూప్ తీసుకుంటారని నేను అడుగుతా ఉంటాను. నిన్ననే ఒక విద్యార్థి వచ్చి నేను టేబుల్ టెన్నిస్కి నేను సెంట్రల్గా సెలెక్ట్ అయ్యానండి, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. అతనికి డబ్బు ఇచ్చి ఆ విధంగా ఎవరైనా సరే ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా అండగా ఉండి